ఇదిగో వేడి వేడి న్యూస్. ఏంటి సార్ ఇది చిన్నపిల్లలాగా? എന്താ ഇത് ఇంట్లో నిప్పు നീ ശരിയാവില്ലേട്ടോ. നീ ഇവിടുന്ന് കാലിയാക്കണം. നീ ഇവിടുന്ന് പോയാ പറ്റും. చావి ఏంటంటే ఆ రోజు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి అని ఆరి చెప్పింది. నువ్వు వాడగా కట్టలేదు, సొసైటీ డబ్బం కట్టలేదు. మీరు కూడా సీలింగ్ వేయలేదు, గోల్డ్ లేపలేదు, సిమెంట్ పోయలేదు. అందుకే కదా అడిగింది. ఇదేంటి నిప్పు భయపడుతున్నావా? అదే కాదు, ఇదిగో 5 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని వన్నప్పుడే പറഞ്ഞില്ലേ. అది ఈ 1వ తారీఖు కాదు, వచ్చే నెల 1వ తారీఖు. అయ్యప్ప నీలాంటి 1.5 లక్షం పేరు చూశానప్పా. കളിക്കല്ലേ ചേട്ടാ మేము ഇപ്പോഴേ കമ്പ്യൂട്ടർ സോഫ്റ്റ്വെയർ സ്റ്റാർട്ട് ചെയ്തു. സോഫ്റ്റ്വെയർ അണ്ടർവെയർ ഒന്നും എനിക്ക് ആവശ്യമില്ല. എനിക്ക് ആവശ്യമുള്ളത് വാടകയാണ്. അത് അറേഞ്ച് ചെയ്ത് വെക്ക്. ఎడో ఈ లవ్ సీన్ డూయట్ ఒక బెడ్రూమ్ లోపల మది. స్టేర్ కేసే కారిడార్ అన్ని వద్దు. సెంట్రల్ ఫైల్ ఏ డైరెక్టరీలో ఉంది? ఆస్ట్రో. నువ్వు అది ఫాలో చేస్తున్నావా లేదా? మేము ఫాలో చేస్తూనే ఉన్నాం, వాళ్ళే ఇంకా ఫోన్ చేయలేదు. ఏమిటి? ఫోన్. నాయుడు గారు ప్రాజెక్ట్ మాకు వచ్చేట్టు చేయండి. తిరుపతికి వచ్చి గుండె గీస్తాను భాస్కర్ కి. హలో ఎస్ ఏ రాంగ్ నెంబర్ అయ్యా. అంతా విడవలే, గుండు కొట్టిస్తాట. సారీ, కూరలు తేవడానికి లేట్ అయింది. 45 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ రా. లేట్ అవుతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్ళొచ్చుగా. కొంచెం లేట్ అయింది, దానికి ఎంత కోపం? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత లేట్గా అయినా రావచ్చు, నేను మాత్రం బయట వెయిట్ చేయాలా? నేను మాత్రం ఏమైనా షికాలు కొట్టడానికి వెళ్ళానా? నీకు వండి పెట్టడానికే వెళ్ళాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గురకాల వెయిట్ చేయించడం? పెళ్లికి ముందు 3 గంటలు వెయిట్ చేయాలా బీచ్లో? ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? అది వేరు. వేరంటే అది అప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తీ. ఇప్పుడు నువ్వు అన్నావుగా. తలుపు తీ శాంతి. మాట మార్చుకో. తలుపు తీ. మరెందుకన్నావు? నువ్వు మాత్రం ఎందుకలా మాట్లాడు? బయట నుంచి గొడవ దేనికి? నువ్వు లోపలికి పద, చెప్తాను. చెప్పు నాకు. పద లోపలికి. ఎందుకలా పద. ఇటు దీనికోసమే నేను వెయిట్ చేసింది. వద్దులు. వదలను. ఇప్పుడొద్దు. ఏ పట్ట పగలు నువ్వు. పగలైతే ఏంటి? వదులు. ఇంతసేపు గొడవ చేసి పెద్ద కాలించుకుంటున్నాడు. ఇందుకోసమే నేను నీతో గొడవ పడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. సో జరుగు. జరగను. జరుగు. కాగులించుకో. జరుగు. ఇదేంటి? మన పోట్లాడుకున్న తారీఖు గుర్తు పెడుతున్నాను. ఎందుకు? పెళ్ళాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి. సిద్ధుడు బర్కరాలా? మీ ఫ్రెండ్ వచ్చేసాడు. ఒక్క నిమిషంలో గొడవ స్టార్ట్ అవుతుంది చూడు. తమాషా కంటున్నావులే. నువ్వు చూస్తావుగా. నువ్వేమనకూడదు. నేనేమన్నా. హాయ్ మీరా. హాయ్. హైదరాబాద్ ఏమైంది? హాయ్ పెళ్ళా, ఏం చేస్తున్నావు? హాయ్ మొగుడా. తీయా, నేను పెడతాలే. నేను పెట్టేశాను, వెళ్ళు. షో. మీరా ఉందనుకున్నావా? 30 seconds. వాడు జాలీగానే ఉన్నాడు. 25 seconds. 15 seconds. 10 seconds. శాంతి, శాంతి, నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ? నన్ను అడిగితే ఇక్కడే పెట్టాను. వస్తున్నా అరకు. తీయతని శాంతి, రేపు నేను ప్రెజెంట్ చేయాలి. ఆ పేపర్ శాంతి, నా రిపోర్ట్. ఒక పెళ్లి కారణంగా ఇంకో పెళ్లి ఆగిపోయింది. 2 ఏళ్లుగా విడిపోయి ఒకటి వల్లకాటి దాకా వెళ్ళింది. ఏ మొహంతో వెళ్ళి నేను శాంతితో ఇప్పుడు మాట్లాడినాం? చివరి వరకు నన్ను చూడకుండానే పోయారు. ఇటువంటి కూతుర్ని ఎందుకు కన్నానని దిగులుతో పోయారు. నిన్న ఎంతగానో అడిగింది తీసుకెళ్ళమని. తీసుకెళ్ళుంటే కళ్ళారా చూసి మాట్లాడుండేది. పట్టుదలకు పోయి నేనే వద్దన్నాను. എന്താ ഇത് కార్తిక్? అనవసరంగా నింద నీ నెత్తి మీద పట్టుకొని బాధపడకు. మా నాన్న ఎప్పుడు అంటుండేవారు, నిన్ను మంచివాడి చేతిలో పెట్టే నేను చచ్చిపోతానని. పెద్దవాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు శాంతి, మనతోనే ఉంటారు. దా. కార్తిక్ చాలా మంచివాడు నాకు తెలిసి ఉంటుంది, అందుకే వెళ్ళిపోయారు.
నీ కాపీ ఉడికి ఉడికి. ఎన్నాళ్ళు ఇలా నీలో నువ్వు కుళ్ళి ఏడుస్తావు? ఇంతకన్నా ఇంకేం చేయగలను? ఏడిచినంత మాత్రాన కోపం పోదు. నాకెవరి మీద ఎలాంటి కోపం లేదు. నా తెలివితేటలకి నా మీద నాకే కోపంగా ఉంది. నా స్వార్థాన్ని చూసుకుని నేనొచ్చేసాను. అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు. ఎందుకు ఆ దొంగ తిరుగుడు మాటలు? ముక్కుసూటిగానే చెప్పు, నేనే మీ నాన్న చెప్పారని. నువ్వు కాదు, నేను. ఇలా చూడు, ఏడిస్తే పోయిన వాళ్ళు రారు. నువ్వు ఇలా ఏడ్చినప్పుడల్లా ఎందుకు ఈ పని చేసావని నన్ను అడిగినట్టు అనిపిస్తోంది. ఒకవేళ నీ ఉద్దేశం అదే అయితే చెప్పు, నా దారి నేను చూసుకుంటాను, నువ్వు సుఖంగా ఉండు. నువ్వెవరినా అంటావు? నీకోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒంటరిదాన్ని అయ్యానుగా. నా తలరాత అనుకుని నేను వెళ్ళిపోతాను. అయితే పో. ఇక ఈ జన్మలో నాతో మాట్లాడుకో. ఇప్పటికి చాలు. ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పద్దు. పర్వాలేదు. తండ్రిని పోగొట్టుకుని బతకగలిగిన దాన్ని నువ్వు లేకపోయినా బతకగలను. దిగులు పడకు. నన్ను వదిలి వెళ్ళకు. ఇంకొక మాట మాట్లాడుకో. చాలు. హలో, హుండాయ్ ఫ్యాక్టరీయా? Yes. వర్క్స్ మేనేజర్ మిస్టర్ రఘురామ్ గారితో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. Please hold on. ఏం మాట్లాడను? ఇందులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు చాలు. ఇబ్బందుల్లో పడ్డ కదా. సాఫ్ట్ గా ఆడపిల్లలా మాట్లాడు చాలు. హలో రఘు హియర్. హలో, నేను మాటలు రావట్లేదు. కొట్టానంటే ఇది చూసి మాట్లాడు. హలో. నా పేరు పూర్ణి. మెల్లిగా, మెల్లిగా. నా పేరు పూర్ణి. తామరం రైల్వే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. జ్ఞాపకం ఉన్నానా? ఓ పూర్ణి, వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? మిమ్మల్ని కోపం. ఒకసారి కలుసుకోవాలి. ఎందుకు? మీరేమీ కంగారు పడకండి. మిమ్మల్ని కిడ్నాప్ చేయలేండి. హలో, హలో, నేను హుండాయ్ ఫ్యాక్టరీ నుంచి రఘురామ్ని మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కుటుంబం వల్ల మేము పడ్డ అవమానం చాలదా? 5 నిమిషాలే ప్లీజ్. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బెసన్ నగర్ ఐఓపి బస్ స్టాప్ దగ్గర నేను మిమ్మల్ని 4ంటికి మీట్ అవుతాను. 4ంటికి మీట్ అవుతాను ప్లీజ్. 5 నిమిషాలే. థ్యాంక్ యూ. ఏదో జరిగిపోయింది. అన్నిటికీ మాదే తప్పు, మేమే కారణం అనుకుంటే ఎలా అండి? ఇది జరిగేటట్టు లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చూసి ఆనందించే మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరేగా పిలిచారు? నేనా? మీరే పిలిచారు. నాకేమైనా పిచ్చా? కాదు, మీరే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి నేను కాదు, మీరే బ్యాంక్ ఫోన్ మీరు చేసి మాట్లాడలేదా? 4 గంటలకు రమ్మని చెప్పి వచ్చిన తర్వాత అవమానించి 4:30కి వస్తానన్నది ఎవరు? ఓ, ఐఎమ్ సారీ. ఈ గొడవలోకి నన్ను లాగదు బాబు. స్ట్రేంజ్. ఇదంతా నీ పనా? అసలు నీ ఉద్దేశం ఏంటి? జంటలు కలిపేవాడవా? పెళ్లిళ్ళ బ్రోకరవా? నా విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు? ఐఎమ్ సారీ. నా వల్ల ఆగిపోయిన పెళ్ళి నా వల్లే జరగాలని వచ్చింది ఆశ అంతే. నాకు శాంతికి మీరు ఎంతో చేశారు. దానికి ప్రత్యుపకారం చేద్దాం అనుకుని. నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి ఫ్లాపా? మన కంపెనీ కన్నా పెద్ద ఫ్లాపా? రా.